అందరికీ నమస్కారం. నా పేరు సూర్యరెడ్డి నాయుడు. నేను గతంలో కొత్త మల్లంపేట గ్రామ టీడీపీ పార్టీ ప్రెసిడెంట్గా పనిచేశాను. ప్రస్తుతం నేను టీడీపీ నాయకుడిగా కొనసాగుతున్నాను. మొన్న మా సీనియర్ నాయకులు వీడియో రిలీజ్ చేశారు. అది మీరు అందరూ చూశారు. అయితే అందులో మాకు కానీ, మా కార్యకర్తలకు కానీ, మా నాయకులకు కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, గత 2014-19 మధ్యలో మన టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా మనకి ప్రత్యర్థి అయిన వైసీపీ నాయకుడు 50 లక్షల రూపాయలు, మన పార్టీ అధికారంలో ఉండగా 50 లక్షల రూపాయలు సబ్సిడీ లోన్లు పొందినట్టుగా మా సీనియర్ నాయకులు చెప్పారు. అయితే ఇందులో బాధాకరమైన విషయము అన్నాను. ఎందుకు అంటే దానికి కారణం, కనీసం టీడీపీ పార్టీ కోసం మేము రేయనక పగలనక జెండాల భుజాన్ని వేసుకొని పార్టీ అధికారంలోకి రావడం కోసం ఎంతో కష్టపడుతుంది. కనీసం మేము ఎన్నో బాధల్లో ఉన్నాం, ఎంతో ఇబ్బందులు పడుతున్నాం. కనీసం మా బాధలు ఏమీ మీ నాయకులకి కానరాలేదా? కనీసం పోని ఒక్క కార్యకర్త కన్నా, ఏదో ఒక్క కార్యకర్త కూడా ఆ లోనికి అర్హుడు కాదా? మా టీడీపీ కార్యకర్తలో ఎంతోమంది, చాలామంది షెడ్లు కట్టుకోవాలని, లేదంటే క్రాప్స్ మిషన్లు కొనుక్కొని ఏదో ఆవులు మేపుకోవాలని ఆల్రెడీ మేపుతున్నారు ఇబ్బందులు పడుతూ. కానీ అది ఏదన్నా స్కీమ్ వస్తే ఇంకా కొద్ది మెరుగుపరుచుకొని ఇంకా బాగా డెవలప్ చేసుకోవాలని ఉద్దేశంతో చాలామంది ఉన్నారు. కానీ ఏ ఒక్క కార్యకర్త మీద మీకు అస్సలు ఈ కార్యకర్తకి పోనీ ఈ లోన్ అయితే సరిపోద్దని కానీ, లేదంటే ఈ కార్యకర్తకి పెడితే బాగుంటుందని కానీ ఏమాత్రం మీకు అనిపించట్లేదు. ఈరోజు మా నాయకులు చెప్పే వరకు మాకు కూడా తెలియట్లేదు. తర్వాత 2019 నుంచి 2024 వరకు అదే నాయకుడు మళ్ళీ లబ్ధి పొందడని అన్నారు. అది మాకు అనవసరమైన విషయం. అది వాళ్ళు చూసుకుంటారు. మళ్ళీ మన గవర్నమెంట్ 2024 నుంచి మళ్ళీ 25 మధ్యలో మళ్ళీ 17 లక్షల దగ్గర సుమారు లబ్ధి పొందుతున్నట్టు మా నాయకులు చెప్పారు. కనీసం మొన్నట ఒక 15 రోజుల అవతల గ్రామ సభ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో మా కార్యకర్తలు, మా నాయకులు ఎంతోమంది షెడ్ల కోసం అయితే, లేదంటే క్రాప్స్ కటింగ్ మిషన్ల కోసం అయితే చాలామంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఎవరికి కూడా ఇప్పటికొచ్చి పోనీ షెడ్ కట్టుకోమని కానీ, లేదంటే మిషన్లకి ఏమన్నా అప్లై చేసుకోమని కానీ ఏమీ కనీసం ఇంత రవ్వంత ఆచూకీ చెప్పలేదు. కానీ అప్పుడే సీఎం నాయకుడు, అప్పుడు ఏ నాయకుడైతే 50 లక్షలు పొందాడో మళ్ళీ ఇప్పుడు కూడా అదే నాయకుడు మళ్ళీ దగ్గర 17 లక్షల రూపాయలు ఆల్రెడీ మన గవర్నమెంట్ నుంచి పొందుతున్నట్టు మా సీనియర్ నాయకులు చెప్తున్నారు. మరి ఎలా ఏం జరుగుతుంది అసలు? అక్కడేమో అధికారంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ పార్టీ కార్యకర్తల అన్నదండ పార్టీ కార్యకర్తల కోసం మేము ఎంతైనా రాత్రుల పూలు శ్రమిస్తున్నాం, కష్టపడుతున్నాం, కార్యకర్త కోసం ఏం చేయడం కన్నా మేము సిద్ధంగా ఉన్నామని నాయకులు చెప్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి కార్యకర్తకి ఏమందుతుంది, ఏం జరుగుతుంది? పోనీ మనకి జరగకపోయినా ఏం ప్రాబ్లం లేదు. కానీ ప్రత్యర్థికి అన్ని లక్షల రూపాయలు ఏ రూపాన్ని అందుతున్నాయి? అసలు ఏటిది? మా నాయకులకు కూడా తెలియకుండా ఇంత జరిగిపోయింది అంటే ఇది మా గ్రామంలో ఇంకేంటి? మరి ఇది మండల నాయకులు చొరవతో జరుగుతుందా, లేదంటే నియోజకవర్గ నాయకులు చొరవతో జరుగుతుందా? మా సీనియర్ నాయకులకు కానీ మాకు కానీ తెలియాలి. ఇది తెలియడం కోసం ఈ ప్రెస్ మీట్ నేను మాట్లాడుతున్నాను. దీని గురించి వివరణ ఏమైనా మాకు ఇవ్వాలని కోరి ప్రార్థిస్తున్నాను. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం.